సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేయుచున్నాను. దేవుని గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి మాటలన్నీ కూడా మన ఆత్మలను రక్షించుటకే దేవుడు వ్రాయించాడు. శరీర సంబంధమైనటువంటి మాటలుగా పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలు కూడా మనకు కనిపించవు. అంటే మానవ జీవితంలో ఒక 70 ఏళ్ళు 80 ఏళ్లకు సంబంధించినటువంటి మాటలుగా పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనకు కనిపించవు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రతుకులో ఉన్నతముగా దేవుని కొరకు ఆలోచిస్తూ దైవ చిత్తాన్ని నెరవేర్చి రాబోవు జీవితమును ఎలా సంపాదించుకోవాలో నేర్పించే మాటలుగానే పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒకానొక ఉదాహరణను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. సోమరితనాన్ని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. సోమరితనము చాలా ప్రమాదకరమైనది. సోమరితనము వలన మనిషికి నష్టం వస్తుంది. అయితే దేవుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? ఈ లోకములో ఏదో ఆస్తిని బాగా వృద్ధి చేసుకుంటామనా? ఈ లోకములో ఏదో పదవిని తెచ్చుకుంటామనా? ఈ లోకములో ఏదో పేరు ప్రఖ్యాతులను నిలబెట్టుకుంటామనా? కాదు. మన ఆత్మ జీవితాన్ని సరైన గాడిలో పెట్టుకుంటామని, పరలోకాన్ని సంపాదించుకునే నిమిత్తము, నిత్య జీవములో ప్రవేశించే నిమిత్తము ఈ భూజీవిత కాలంలో చక్కగా దేవుని మార్గంలో నడుచుకుంటామని దేవుడు ఈ సంగతులను తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటలను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. జాగ్రత్తగా మీరు చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వాక్యం నుండి చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వాక్యం నుండి, సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేనివాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దోలగొండ్లు దాని కప్పియుండెను, దాని రాతిగోడ పడియుండెను. గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఇదిగో సోమరివాని చేను ఒకటి ఉంది. సోమరివాని యొక్క పొలం, సోమరివాని యొక్క చేను. ఆ చేనును నేను దాటి వచ్చేసాను. ఆ చేనును నేను నిదానించి పరిశీలించాను. అలాగే తెలివి లేని వాని ద్రాక్ష తోట ఒకటి ఉంది. తెలివి లేని వాని ద్రాక్ష తోటను కూడా నేను దాటొచ్చాను. నేను ఆ తెలివి లేని వాని ద్రాక్ష తోటను కూడా నిదానంగా గమనించాను. ఏమున్నాయి? ఆ సోమరివాని చేనిలో ఏమి గమనించాడు? ఆ తెలివి లేని వాని యొక్క ద్రాక్ష తోటలో ఏమి గమనించాడు? చూడండి. దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి. సోమరివాని చేనిలో ఏమున్నాయి? ముండ్ల తుప్పలు ఉన్నాయి. ఆ తర్వాత తెలివి లేని వాని ద్రాక్ష తోటలో ఏమున్నాయి చూడండి, దోలగొండ్లు దాని కప్పి ఉండెను. ముండ్ల తుప్పలు, దోలగొండ్లు అంటే పిచ్చి మొక్కలన్నీ కూడా అక్కడ బలిసిపోయి ఉన్నాయి. ఆ తర్వాత మరో విషయాన్ని కనుగొన్నాడు. అదేమిటంటే దాని రాతి గోడ పడి ఉండెను. దాని సరిహద్దు, దాని రాతి గోడ, దాని ప్రహారీ ఏమైపోయింది? అది పడిపోయింది. అంటే ఎవరు పడితే వారు, ఏ జంతువు పడితే ఆ జంతువు లోపలికి వెళ్ళవచ్చు, బయటకు వచ్చేయచ్చు. దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని. ఒక జ్ఞానిగా, సంగతులను వివేచించేవానిగా ఇదిగో గ్రంథకర్త, నేను దాన్ని చూచి ఏం చేశాను? యోచన చేసుకొంటిని. సోమరివాని చేను ఎలా ఉందా? తెలివి లేనివాని యొక్క ద్రాక్ష తోట ఎలా ఉందా? అయితే దీనిని గూర్చి ఆలోచిద్దాం. నేను దానిని గూర్చి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. నేను దాన్ని కనిపెట్టి చూచాను, బుద్ధి తెచ్చుకున్నాను.
నేను దాన్ని కనిపెట్టి చూచి బుద్ధి తెచ్చుకుంటుని. తర్వాత మాటలు కూడా చూడండి. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. సోమరివాని చేను అలా ఉండడానికి కారణం ఏంటి? ఇదిగో దాని యజమాని ఎలా ఉన్నాడు? ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము నిద్ర అంటే ఇంకా నేను సోమరిగా ఉండాలి, ఇంకా కొంచెం నిద్రపోవాలి, ఇంకా విశ్రాంతి తీసుకోవాలి, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, మత్తు వదలటం లేదు, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన ఎవరు పరిగెత్తుకుని వస్తున్నారు మన దగ్గరికి? చూడండి, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. తర్వాత మాటలు కూడా చూడండి. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లుగా అంటే దాడి చేయటానికి ఒక ఆయుధస్తుడు ఎలాగైతే వస్తాడో అలాగే లేమి నీ మీదకి వచ్చును. ఈ మాటలన్నీ కూడా దేవుడు జ్ఞాని చేత వ్రాయించాడు. ఈ మాటలను ఏదో శరీర సంబంధంగా మనం తీసుకుని ఒక వ్యాపారంలో చురుగ్గా ఉంటామనో, ఒక ఉద్యోగంలో చురుగ్గా ఉంటామనో, చదువులో చురుగ్గా ఉంటామనో కాదండి. నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుని నిమిత్తము భూమి మీద చురుగ్గా ఉంటామని దేవుడు ఈ మాటలన్నీ వ్రాయించాడు. దేవుడు మన జీవితాన్ని ఒక చేను మాదిరిగా, ఒక పొలము మాదిరిగా చూపిస్తున్నాడు. మీ జీవితం ఎలా ఉంది? మీ జీవితం ఎలా ఉంది? అస్తవ్యస్తంగా ఉందా? లేక దేవుని కొరకు బ్రతుకుచున్నట్టుగా ఉందా? దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవుని మాటలను అనుసరిస్తున్నటువంటి జీవితముగా మీ జీవితం ఉందా? లేక ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో కూడినదిగా ఉందా? అది దేవుని ప్రశ్న. ఇక్కడ దేవుడి మాటలను చెప్పడంలో ఉద్దేశం ఏంటి? నీవు ఈ భూమి మీద మంచి వ్యాపారం, ఇదిగో కొనుకక నిద్రపోక మంచి వ్యాపారం నీవు తెలివిగా చేయాలి, బాగా సంపాదించేయాలి అనే ఉద్దేశంతో కాదు. ఈ భూమి మీద నీవు ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగిపోయి ఇదిగో నీవు సోమరివి కాక ప్రయోజకుడు అయిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో కాదు. వీటన్నింటిని మించినటువంటి ఉద్దేశం దేవుని దగ్గర ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే నీవు పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి సిద్ధపడుతున్నావా లేదా? ఏ క్షణమైనా కన్నుమోస్తావు, ఏ క్షణమైనా సరే నీవు కన్నుమోస్తావు. నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని నిమిత్తం బ్రతుకుతున్నావా లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ జీవితం ఒక సోమరివాని జీవితంలా ఉందా? నీ బ్రతుకును దేవుడు ఒక ఇదిగో సోమరివాని చేను లేక ఒక తెలివి లేనివాని ద్రాక్ష తోటతో పోల్చి చూపిస్తున్నాడు. ఇలా ఏమైనా ఉందా? నీ జీవితాన్ని చూచినప్పుడు దేవునికి ఏం కనిపించకూడదు? నీ జీవితాన్ని చూచినప్పుడు దేవుడు వేటిని గమనిస్తున్నాడు? చూడండి, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నీ జీవితం ఎలా ఉంది? ముండ్ల తుప్పలతో, పనికి మాలినటువంటి పిచ్చి మొక్కలతో నిండిపోయిందా? బలురక్కసి చెట్లతో నిండిపోయిందా? పనికి మాలినటువంటి మొక్కలన్నిటితో చెట్లన్నిటితో నిండిపోతే నీకు ప్రయోజనం ఏంటి? అనగా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ బ్రతుకు దేవుని మార్గంలో లేనప్పుడు, సాతాను విష వలయంలో చిక్కుకున్నప్పుడు ఇదిగో దేవుని దృష్టికి నీ బ్రతుకు ఈ విధంగానే కనిపిస్తుంది, నీ జీవితం ఈ విధంగానే కనిపిస్తుంది. నిన్ను దేవుడు ఏమంటాడంటే సోమరివానిగా నీవు ఉంటున్నావు, తెలివి లేనివానిగా నీవు ఉంటున్నావు, నీ బ్రతుకును గురించి నీవు పట్టించుకోవటం లేదు. రాతి గోడ పడిపోయింది, గమనించావా? సాతాను ఎప్పుడు పడితే అప్పుడు నీ జీవితంలోకి వస్తున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తున్నాడు. రాతి గోడ పడిపోయింది. ఏమంటే దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలను శరీరపరంగా మనం తీసుకోవటానికి ఆలోచన చేయకూడదు, ఆత్మానుసారంగా తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆత్మజ్ఞానముగా వ్రాయించాడు, ఆత్మజ్ఞానముగా వ్రాయించాడు. భూమి మీద దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలము పరిమితి కలిగినటువంటి ఆయుష్కాలం, విస్తారమైనటువంటి ఆయుష్కాలం అనుకోండి. ఎక్కువసేపు నిద్రపోండి, ఎక్కువసేపు కొనకండి,
అప్పుడే నేను తేరుకోవాల్సిన అవసరం ఏమీ లేదులే, తర్వాత చూద్దాం అనుకోండి. కానీ అలా లేదు. పరిమితి కలిగినటువంటి ఆయుష్కాలం ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు. ఎండ్ డేట్ దేవుడు మనకు చెప్పలేదు. కనుక ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ఇదిగో, సోమరివాని చేను మాదిరిగా నా జీవితం ఉండకూడదు. ముండ్ల తుప్పలతో నిండిపోయినట్టుగా, బలురక్కస చెట్లతో నిండిపోయినట్టుగా నా బ్రతుకు ఉండకూడదు. రాతి గోడ పడిపోయినట్టుగా నా బ్రతుకు ఉండకూడదు. పటిష్టమైనటువంటి స్థితిలో నా జీవితం ఉండాలి. అలా ఉండాలంటే నేను ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ప్రతి విషయములోనూ దేవుని వాక్యమును నేను అనుసరిస్తున్నానా లేదా అని చూచుకోవాలి. మనలను మనమే పరీక్షించుకోవాలి. అప్పుడు మనము తీర్పులోనికి వెళ్ళం. మనలను మనమే విమర్శించుకోవాలి. అంతే తప్ప మన దృష్టికి మనమే నీతిమంతులు అని సరిపెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు ఏ రోజుకా రోజు నేను దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నానా లేదా, నేను దేవుని చిత్తమును అనుసరిస్తున్నానా లేదా, ఈ విషయాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అలా పరీక్షించుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది, నేను ఇంకా సోమరిగానే ఉండిపోయానా, దేవుని వాక్యం విషయంలో, ఆత్మజ్ఞానం విషయంలో, దేవుని కొరకైన బ్రతుకు విషయంలో నేను ఇంకా సోమరిగానే ఉండిపోయినా, నేను ఇంకా రక్షణలో ప్రవేశించలేదా, నేను రక్షణలో ప్రవేశించిన దేవుని జ్ఞానాన్ని నేర్చుకోలేకపోతున్నానా, దేవుని పని చేయలేకపోతున్నానా, సోమరిగా ఉండిపోతున్నానా, ఇంకా కాసేపు కొనకాలనుకుంటున్నానా, ఇంకా కాసేపు నిద్ర అనుకుంటున్నానా, ఇంకా కాసేపు చేతులు ముడుచుకుందాం అనుకుంటున్నానా? అలాగైతే నా మీదకి వచ్చేదేంటి? నిత్యజీవమా? కాదు. చూడండి, ఆయుధదారుడు వచ్చినట్టుగా నీ మీదకి దరిద్రత వస్తుంది, లేమి వస్తుంది. ఈ విషయమై బహుపరా జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఈ మాటలను శరీరపరంగా మనం ఏదో తీసుకొని వ్యాపారంలో లాభం పొందుతామనో, లేకపోతే ఉద్యోగంలో అభివృద్ధి పొందుతామనో కాదండి. ఉన్నతమైనటువంటి జీవాన్ని స్వతంత్రించుకుంటామని, నిత్య జీవంలో అడుగు పెడతామని దేవుడు ఆశిస్తున్నాడు. మీ ఆత్మీయ జీవితం, ఆత్మ సంబంధమైనటువంటి బ్రతుకు ఎలా ఉంది? అది పాడుబడిపోయిన చేనుగా ఉండకూడదు. అలా ఉన్నది అంటే నీవు సోమరిగా ఉన్నావని అర్థం అని దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథంలో మరొక చోట వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని కూడా ఇప్పుడు మీరు చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యం. తన భూమిని సేద్యపరుచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక రైతును గూర్చి దేవుడు ఇక్కడ వ్రాయించలేదు. కేవలం రైతును గూర్చి దేవుడు ఇక్కడ వ్రాయించలేదు. భూమి అందరికీ ఉంటుందా? ఒకవేళ లోక సంబంధంగా దేవుడి మాట వ్రాయించాడు అనుకుంటే, లోకంలో ఉన్నటువంటి భూములు, రైతులు, ఈ వ్యవసాయం చేసేవారు, వీరిని గూర్చి మాత్రమే దేవుడు రాయించాడు అనుకుంటే మనందరికీ భూములు ఉంటాయా? మరి దేవుడు ఈ మాటలను ఎందుకు రాయించాడు? ఏ ఉద్దేశంతో రాయించాడు? ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించండి. మీ ఆత్మీయ జీవితం ఒక పొలముతో పోల్చబడింది. ఆత్మ సంబంధమైనటువంటి బ్రతుకు ఒక పొలముతో పోల్చబడింది. చూడండి, అలా పోల్చి మీరు ఆలోచన చేయండి. తన భూమిని సేద్యపరుచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే చక్కగా పచ్చనిదిగా, మంచి మంచి చెట్లతో, మంచి మంచి మొక్కలతో నిండినదిగా ఉన్నదో, ఆత్మఫలాలను ఇచ్చేదిగా ఉన్నదో, ఆత్మఫలాలు మీకు తెలుసుగా, ఈ ఆత్మఫలాలను ఇచ్చేదిగా మీ బ్రతుకు ఉంటే అప్పుడు మీరు ధన్యులు. తన భూమిని సేద్యపరుచుకొనువాడు అంటే అర్థం ఏంటి? అలర్ట్గా ఉన్నాడు, మెలకువగా ఉన్నాడు, తన బ్రతుకును దేవుని మార్గంలో నడిపించుకుంటున్నాడు. ఏమాత్రం సాతానుకు అవకాశం ఇవ్వటం లేదు, రాతి గోడ పడిపోలేదు, విరోధికి అవకాశం ఇవ్వటం లేదు, విరోధితో పోరాటం చేస్తున్నాడు, చక్కగా ప్రభు మార్గంలో నడుచుకుంటున్నాడు, దేవుని కార్యక్రమాలను నెరవేర్చుచున్నాడు అని అర్థం. నా ప్రియులైన సహోదరులారా, సోదరీమణులారా, ఈ మాటలను ఆలోచన చేయండి. ఇదిగో, తన భూమి సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. లోకంలో వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు పట్టించుకోవటం లేదా? తర్వాత చూద్దాంలే అనుకుంటున్నావా? నీవు ఇంకా సోమరిగానే మిగిలిపోతున్నావా? అయితే నీకు తెలివి లేదు. తెలివి లేనివాడు బుద్ధిశూన్యుడైపోతాడు. తెలివి లేనివాడు నష్టాన్ని చవిచూస్తాడు. తెలివి లేని వాని మీదకి ఆయుధదారుడు వచ్చినట్టుగా లేమి వచ్చును. వాడు నిత్యనాశనానికి కొనిపోబడతాడు అని దేవుడు వ్రాయించాడు. కనుక మనం అందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండాలి.
సోమరివాని చేను మాదిరిగా మన ఆత్మీయ జీవితం ఉండకూడదు. ఇదిగో తన భూమిని సేద్యపరుచుకున్నటువంటి ఒక తెలివైనటువంటి వ్యవసాయకుని మాదిరిగా మనం ఉండాలి. ఈ పోలికలను దేవుడు అందునిమిత్తమే మన కొరకు వ్రాయించాడు. ఇక ఈ విషయాలకు చక్కని సమాధానాన్ని హోషేయ గ్రంథంలో మనం కనుగొనగలం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యం. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి. అంటే అర్థం ఏంటి? నీతి విత్తనాలు బజార్లో మనకు ఎక్కడ దొరకవు. ఏదో మనం పొలంలోనికి వెళ్ళి పొలాన్ని దున్ని నీతి విత్తనాలు వేయమని కూడా దేవుడు ఇక్కడ చెప్పటం లేదు. మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీతి ఫలించినట్లుగా మీరు విత్తనాలు వేయాలి అంటే అర్థం ఏంటంటే మీ బ్రతుకులో దేవుని వాక్యాన్ని విత్తండి. మీ బ్రతుకును దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండనియ్యండి. దేవుని వాక్యాన్ని మీరు వెంబడించండి. అప్పుడు మీరు నీతిని ఫలిస్తారు. చూడండి, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. సహోదర ప్రేమతో, దైవిక ప్రేమతో మీ బ్రతుకును దేవుని చిత్తములో ముందుకు కొనసాగించుకోవాలి. మీ క్రియలన్నీ ప్రేమతో కూడినవిగా ఉండాలి. ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము. అంతే తప్ప ఇంకా కాసేపు కొనికెద్దను, ఇంకా కాసేపు నిద్రించేదను, ఇంకా సోమరిలాగే నేను ఉందాం, ఎప్పుడో చూసుకుందాంలే, ఆత్మ సంబంధమైన బ్రతుకును కూర్చి ఇంకా ఎప్పుడో ఆలోచన చేద్దాంలే అని మీరు అనుకోవద్దు. ఎంత మాత్రం అటువంటి విధానం తగదు. ఇదిగో యెహోవాను వెదకుటకు ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఇంతకు మించినటువంటి మంచి సమయం మరలా మీకు దొరకదు. దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో యెహోవాను వెదకండి, మీ తండ్రి అయిన దేవుని వెదకండి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును వెదకండి. అంటే పరిశుద్ధ గ్రంథములో ఆయన జ్ఞానాన్ని వెతకండి, ఆయన జ్ఞానపు సంగతులను నేర్చుకోండి, వాటి ప్రకారం జీవించండి. ఇదే అనుకూలమైన సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. ఇది వరకు ఎన్నడూ కూడా మీరు ఈ విషయమై ఆలోచన చేయలేదు. సోమరితనం అంటే ఆత్మ విషయంలో సోమరితనం ఉంటుందని మీకు ఎవరూ చెప్పలేదు. మీరు ఈ విషయమై ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన బ్రతుకు విషయంలో సోమరితనంలో ఉండకూడదన్నమాట. ఉండకూడదనే దేవుడి మాటలన్నీ వ్రాయించాడు. శరీర సంబంధమైనటువంటి బ్రతుకులో మనము సోమరితనంతో ఉండకూడదని దేవుడు వ్రాయించలేదండి. శరీర సంబంధమైనటువంటి బ్రతుకులో సోమరితనంలో ఉండకూడదని మనకు ఎవరూ చెప్పకనే తెలుస్తుంది, అర్థమవుతుంది. లోకులు కూడా చాలామంది చెబుతారు, లోకజ్ఞానులు కూడా చాలామంది ఆ విషయాలను చెబుతారు. లే, నిలబడు, మేలుకో, నీ పనులు త్వరగా ముగించుకో, లోకంలో అభివృద్ధి పొందు అని చెప్పి లోకజ్ఞానులు చాలామంది చెబుతారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి బ్రతుకు విషయంలో నీవు సోమరితనంతో ఉండకూడదు. ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్ని ఇదిగో నీతి అనే విత్తనాలు వేసి ప్రేమ అనే కోత కొయ్యి. దేవుడు నీ మీద నీతి వర్షము కురిపించేటట్లుగా, నీవు ఫలించేటట్టుగా, దేవుని వాక్య ప్రకారం నీవు జీవిస్తూ దేవుని సంతోషపెట్టేటట్టుగా నీ బ్రతుకును ఇక మీదట దైవ చిత్తానుసారముగా కొనసాగించుకో అని లోకంలో ఏ ఒక్కరు కూడా చెప్పరు. ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు. అందుచేతనే అంటున్నాడు ఆయన, ఇది వరకు ఎన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి. అది బీడుబారిపోయింది, పిచ్చి మొక్కలు ఉన్నాయి. మీ జీవితాన్ని చూస్తే ఇదిగో సోమరివాని చేనే గుర్తొస్తుంది దేవునికి. అటువంటి పరిస్థితులలో మీరు వెంటనే వాటన్నింటినీ కూడా క్లియర్ చేసేసుకుని, అంటే తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు, అక్రమాలు, అన్యాయాలు, అబద్ధాలు, వీటన్నింటినీ కూడా మీ జీవితంలో నుండి పూర్తిగా తొలగించేసుకుని. చూడండి, ఏదైనా ఒక పొలాన్ని ఎవరైనా నూతనంగా కొనుక్కున్నప్పుడు, వాటిని శుభ్రం చేయాలనుకున్నప్పుడు జేసీబీ తెప్పించేస్తారు, ప్రొక్లైనర్ తెప్పించేస్తారు. ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా క్లియర్ చేయించేసుకుంటారు. పిచ్చి మొక్కలు, ఆ చెత్త మొక్కలన్నీ ఉన్నప్పుడు, పనికిరానటువంటి వ్యర్థ పదార్థాలన్నీ అక్కడ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా క్లియర్ చేయించేసుకుని ఆ తర్వాత వారికి అనుకూలంగా అక్కడ చక్కగా మంచి మొక్కలను వారు మరలా నాటుతారు. లేకపోతే వారికి కావలసినటువంటి కార్యక్రమాలను, వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలు, మరే ఇతర కార్యాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవటానికి వారు ప్రయత్నం చేస్తారు. అట్టి మాదిరిగా ఆ పోలికను మనం తీసుకుంటూ వెంటనే మన జీవితంలో నుండి ఈ పనికి మాలినటువంటి విషయాలన్నిటిని కూడా తొలగించేయాలి. ఇక మీదట నేను దేవునికి భిన్నమైనటువంటి బ్రతుకుని కలిగి ఉండకూడదు,
దేవునికి భిన్నమైన బ్రతుకును కలిగి ఉండకూడదు. దేవుని వాక్యానికి నేను వేరుగా బ్రతకకూడదు. దేవుని వాక్యాన్ని అతిక్రమించకూడదు. దేవుని చిత్తాన్ని నేను ఎదిరించకూడదు అని ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మన బ్రతుకును పూర్తిగా చక్కగా శుభ్రం చేసుకొని నీతి అనే విత్తనాన్ని వేసుకోవాలి. నీతి అనే విత్తనాన్ని వేసుకోవాలి. ప్రేమ అనేటువంటి కోతను కొయ్యాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని జ్ఞానాన్ని స్వీకరించాలి. దేవుని పనిని నెరవేర్చాలి. అప్పుడు దేవుడు నీతి వర్షాన్ని మన మీద కురిపిస్తాడు. మన బ్రతుకు దేవుని దృష్టికి చక్కగా ఫలవంతమైనదిగా కనిపిస్తుంది. ఎవరి బ్రతుకులైతే సోమరివాని చేను మాదిరిగా కనిపిస్తున్నాయో వారి బ్రతుకులన్నీ కూడా నిత్యనాశనానికి వెళ్ళిపోతాయి. ఎవరి బ్రతుకులైతే ఇదిగో సేద్యపరిచినటువంటి ఫలవంతమైనటువంటి భూములుగా కనిపిస్తున్నాయో, ఎవరి బ్రతుకులైతే దేవుని దృష్టికి చక్కగా ఆయన వాక్యమును అనుసరిస్తున్నవిగా కనిపిస్తున్నాయో అటువంటి వారందరినీ కూడా దేవుడు తప్పక దీవిస్తాడు. వారందరూ కూడా నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, పరలోకము నుండి అమూల్యమైనటువంటి సంగతులను, అద్భుతమైనటువంటి మీ జ్ఞానమును పరిశుద్ధ గ్రంథపు మాటల ద్వారా, ఈ వాక్యముల ద్వారా మాకు నేర్పిస్తూ మా హృదయములను తండ్రి ఉన్నతమైనటువంటి సంగతులతో మీరు నింపుతున్నారు. మా బ్రతుకును ఒక వ్యవసాయకుని పొలముతో పోలికగా చూపిస్తూ మీ దృష్టికి భిన్నమైన దానిని, మీ వాక్యమునకు వ్యతిరేకమైన దానిని మాలో ఏమాత్రము ఉంచుకొనకూడదని దానిని వెంటనే పెరికివేసి శుభ్రం చేసుకొని ఏమాత్రము మేము సోమరితనంతో ఉండకుండా ఇదిగో ఇప్పుడే మిమ్మల్ని వెదకుటకు, మీ జ్ఞానమును స్వీకరించుటకు, మీ కొరకు బ్రతుకుటకు అనుకూలమైనటువంటి సమయమని గ్రహించి నీతి అనే విత్తనము వేసి ప్రేమ అనే కోత కోస్తూ తండ్రి మీ ఆలోచనలను సంపూర్ణముగా నెరవేర్చుకొనగలిగేటువంటి ధన్యతను మా అందరికీ మీరు దయచేయండి. నీతి వర్షమును మీరు మా మీద కురిపించినట్లుగా మా బ్రతుకులు ధన్యకరమగునట్లుగా సహాయము చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి బ్రతుకులను తండ్రి సంపూర్ణముగా మీకు సమర్పించుకున్నట్టుకు సిద్ధ మనస్సుతో ఉండి వ్యర్థమైన ప్రతిదానిని వారి జీవితములో నుండి తొలగించుకున్నట్టుకు నిర్ణయములు తీసుకుంటూ పడిపోయినటువంటి రాతి గోడను మరలా తిరిగి కట్టి సాతానుకు వారి జీవితంలో ప్రవేశం లేకుండా చేయగలుగుటకు తండ్రి వారందరూ మంచి నిర్ణయాలను సకాలంలో తీసుకుంటున్నందుకు తండ్రి వారిని అందరినీ దీవించి మీ కృపలో వారిని అందరినీ కాయుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.